యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. సో దేవుడు మంచోడు. సో దేవుడు మనకు అన్ని చేశాడు. నిన్న చూపించాను ఆయన ఎలా వీర మరణం పొందాడో. మన దోషంలను, మన తప్పులను, మన పొరపాట్లను, మన యొక్క బలహీనతలన్నీ కూడా తండ్రి కుమారుడి యొక్క శరీరంలో వేసేశాడు. సో కుమారుడు కూడా తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వంచి మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సో చూసాం కదా అండి. ఇప్పుడు మన కోసము తన కుమారుడినే కాదనుకున్న ఆ తండ్రి ఇప్పుడు ఆ కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఆ కుమారుడు కంటే మనల్ని ఇంకెక్కువ ప్రేమిస్తున్నాడా? కుమారుడు కంటే మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసం తన కుమారునే వద్దనుకున్నాడు. అలాగే తండ్రి మాట కోసము తండ్రి మాట జవదాటద్దని మన కోసం ఆయన బలి అయ్యాడు. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచోడు కాదా? సో దేవుడు గొప్పవాడు కాదా? దేవుడి యొక్క ఔన్నత్యము తెలియదా? ఆయన త్యాగము గొప్పది కాదా? అందుకే మనం ఎప్పుడైనా కూడా ఆయన శిల్వ మరణాన్ని ఎప్పుడు కూడా మనము ఏంటిది గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ త్యాగము ఎవరు చేయలేరు, ఎవరు చేయబోరు కూడా. నోబడీ కెన్ డూ దట్. ఆయన తప్పించి ఇంకెవరు చేయలేరు, ఎవరు చేయొద్దు కూడా, ఎవరు చేయలేరు కూడా. సో అలాంటి త్యాగాన్ని మనకు చేసిన దేవుడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద వేస్. ఏదో నీ చిన్న చిన్న ఆశీర్వాదం రాలేదో, నువ్వు అనుకున్న పని జరగలేదనో, నీ ప్రార్థనకు జవాబు రాలేదని దేవుడు చెడ్డవాడైతే కాదండి. దేవుడు ఆల్వేస్ గుడ్. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇంకా ఏమి ఇస్తాడు చెప్పండి? ఇంక అంతకు మించి ఏమి ఇవ్వగలుగుతాడు? అంతకు మించి ఏది ఇచ్చినా తక్కువనే. అన్నిటికంటే హై లెవెల్లో ఆయన ఇచ్చేసి వెళ్ళాడు. అన్నిటికంటే గొప్ప సాక్రిఫై మనకి ఇచ్చేసాడు. గొప్ప త్యాగాన్ని చేసి వెళ్ళిపోయాడు. త్యాగమూర్తి ఆయనే. సో అందుకే నీ దేవుడు అన్ని వేళలా కరెక్ట్ గా అనుకో. ఎందుకు అనుకోవడం కాదు, అది కరెక్ట్ అండి. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మిగిలిన ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి ఇవ్వట్లేదంటే నీ మంచికే, ఇచ్చాడంటే నీ మంచికే, రావట్లేదంటే నీ మంచికే, వచ్చిందంటే నీ మంచికే, అన్ని నీ మంచికే జరుగుతున్నాయని మాత్రము అనుకోకుండా మానొద్దు. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే అపవాది నెగిటివ్ ఫీడింగ్ ఇస్తుంటా అంటాడు దేవుడి మీద. సో నీ దేవుడు ఉంటే ఇది ఎందుకు జరిగింది, నీ దేవుడు ఉంటే ఇది ఎందుకు జరగట్లేదు, నీ దేవుడు ఉంటే ఎందుకు ప్రార్థనకు జవాబు ఇవ్వడు అని ఇలాంటి నెగిటివ్ ఫీడింగ్ దేవుడి మీద కలగ చేస్తుంటా అంటాడు. దేవుడి మీద నెగిటివ్ థాట్స్ వచ్చేలాగా చేస్తుంటా అంటాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడి మీద నెగిటివ్ థాట్ వచ్చిన, నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిన, నెగిటివ్ ఒపీనియన్ వచ్చిన అక్కడ అపవాది కనెక్ట్ అవుతున్నాడని అర్థం చేసుకోండి. సో దాన్ని మనం ప్రేర్ చేసుకొని జయించాలి. సో టేస్ట్ అండ్ సీ దట్ లార్డ్ ఈస్ గుడ్. సో దేవుడు మంచోడని రుచి చూచి తెలుసుకోండి. మీరు ఒకరు చెప్తే వినడం కాదు. యూ షుడ్ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. నీకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి దేవుడి పట్ల అనేది దేవుడు చెప్తున్నాడు. సో లెట్ us కంటిన్యూ అవర్ స్క్రిప్చర్స్. ఓకే, నిన్న యోషేయ 53 12 11 వచనం వరకు చూసాము. మన బలహీనతలను, మన లోపాలను, మన యొక్క రోగాలను ఆయన భరించాడు. ఆయన మరణం పొందేంతగా మనల్ని ప్రాణం పెట్టి మరణించాడు. సో కాబట్టి ఆయన అంతకు మించిగా చేయగలిగింది ఏం లేదు. గాడ్ ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us. మన కోసం అన్ని చేసేసాడు, అన్ని ఇచ్చేసేసాడు. ఇంకా ఆయన చేయాల్సింది ఏం లేదు. నువ్వు ప్రార్థన చేసుకొని ఉత్తరాన్ని పొందుకోవాల్సిందే. కావున గొప్పవారితో నేను అతను పాలు పంచే పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణం నొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. చూసారా అండి, మరణం పొందినట్లుగా తన ప్రాణాన్ని ధారపోసాడు మన కోసము. సో మన కోసము ఎవరు చావరండి. నిజంగా మనము కూడా ఒకరి కోసం చావము. ఎందుకంటే మనందరికీ ప్రాణం అంటే తీపి, మనందరికీ ప్రాణం అంటే ఇష్టము. సో మనము ఎవరి కోసం ప్రాణం పెట్టాము, కానీ దేవుడే మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన మంచితనాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తించండి. సో మన వ్యసనాలను ఆయన భరించాడట, మన రోగాలను భరించాడట, మన యొక్క పాప దోషాలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయట. అవన్నీ తీసుకున్నాడట. యేసుప్రభు వారు శిల్వ మరణంలో అవన్నీ తీసుకొని తృప్తి పొందాడట. ఎస్ ఐఎమ్ సాటిస్ఫై. ఎందుకంటే మన లోపల ఉన్న లోపాలను, మన లోపల ఉన్న దోషాలను, మనకు రావాల్సిన నరక శిక్షలన్నిటిని కూడా ఆయన తీసుకొని ఇష్టంగా తీసుకున్నాడట, సాటిస్ఫై అయ్యాడట. సో అంత గొప్ప దేవుడు తన ప్రాణంను ధారపోసెను. ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. చాలా మంది అండి, ఈవెన్ చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలా మంది కూడా దేవుడి మీద ఎంతో సనుగుతుంటా అంటారు, ఎంతో గులుగుతుంటా అంటారు, ఎంతో అలుగుతుంటా అంటారు. ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేరు. ఈ తరం వారు కూడా ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. ఆయన ప్రాణ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలండి. బైబిల్లో అతి ముఖ్యమైన ఘట్టము ఆయన ప్రాణ త్యాగము.
సో ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడవాడాయను, అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూసారా అండి, ఆయనను కుట్టిన, తిట్టిన, విమర్శించిన, దూషించిన, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టిన, ఆయనను హింసించిన కూడా వాళ్ళు బాగుండాలని ప్రార్థించాడు, వాళ్ళను క్షమించమని ప్రార్థించాడు. చూసారా అండి, ఎవరైనా చేస్తారా అండి ఇలాగా? సో మనకు ఎవరైనా తిడితే మళ్ళీ మనం తిడతాము, విమర్శిస్తే మళ్ళీ విమర్శిస్తాము. కానీ ఆయనను తిట్టిన వాళ్ళను, ఆయనను సిలువ వేసిన వాళ్ళను కూడా తండ్రి క్షమించు అన్నాడు. ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? పాపమును భరించాడు. ఆయన పాపం చేయకపోయినా పాపాత్ములాగా ముద్రించబడ్డాడు. ఆయన ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ దోషము చేయకపోయినా కూడా ఆ తప్పులు, ఆ పొరపాట్లు, దోషాలను వేసుకొని మన కోసం ఆయన నిందుడయ్యాడు. అర్థమవుతుందండి? మన కోసం ఆయన రిక్తుడయ్యాడు. మన కోసం ఒక క్రిమినల్ కి వేయాల్సిన శిక్షలు ఆయన భరించడం జరిగింది. ఆయన ప్రాణాన్ని దారపోశాడు. ఆయన ఏమి లగ్జరీ లైఫ్ కోసం భూలోకానికి రాలేదు యేసు ప్రభువారు. ఆయన ఏం కంఫర్ట్ లైఫ్ కోసం రాలేదు భూలోకం. అన్ని కంఫర్ట్లు వదులుకొని, అంత లగ్జరీ లైఫ్ ను వదిలేసుకొని, మన కోసము శరీరం ఆకారము ధరించుకొని వచ్చిన దేవుణ్ణి ఇంకా ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదు. నీ ప్రార్థనకు జవాబు రావట్లంటే నువ్వే ఎక్కడో తప్పు చేస్తున్నావు. చాలా మంది తాగుడుకి వ్యసనం అవుతున్నారు. సో దేవుని దూషిస్తే ఎలా? దేవుడు ఎక్కడైనా తాగమని చెప్పాడా? వ్యభిచారానికి వ్యసనం అవుతున్నాడు. దేవుని దూషిస్తే ఎలా? దేవుడైనా వ్యభిచారానికి చేయమన్నాడా? అప్పుడు నువ్వు దేవుణ్ణి నిందిస్తే ఎలా? అయ్యా, నా భర్తని ఇలా ఎందుకు చేశావు, నా భార్యని ఇలా ఎందుకు చేశావు? తప్పు కదా. సో మనిషి చేసే తప్పులకు దేవుడు శిక్ష వేయద్దు, దేవుడి మీద నిందలు వేయద్దు. చాలా మందికి ఒక ఊత పదం, దేవుని ఏ జరిగినా దేవుణ్ణి తిడతారు. కొంతమంది అయితే వాళ్ళు తప్పు చేసి కూడా దేవుణ్ణి తిడతారు, వాళ్ళు పొరపాటు చేసి కూడా దేవుణ్ణి తిడతారు, వాళ్ళు పాపం చేసి కూడా దేవుణ్ణి తిడతారు. కష్టపడి పని చేయక సంపాదించుకోక దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అంటారు. సో దేవుడు కష్టపడమన్నాడు, నేను ఆశీర్వదిస్తాను, సంపాదించుకోమన్నాడు, ఆశీర్వదిస్తాను అన్నాడు. సో నువ్వు కష్టపడి సంపాదించక నువ్వు దేవుణ్ణి తిడితే ఎలా? అర్థమవుతుందండి? నువ్వు వ్యసనాలకు బానిస కాకుండా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తే ఆశీర్వదిస్తాడు కదా. నువ్వు వ్యసనాలకు బానిస అయి దేవుణ్ణి తిడితే ఎలా? సో ఆ జ్ఞానము, ఇంగిత జ్ఞానము, దేవుడు మనుషులకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకోవాలి. సో చాలా మంది బ్లేమ్ చేయడం ఈజీ దేవుణ్ణి. సో కొంచెం ఏమైనా చిన్న చెడు జరిగినా దేవుణ్ణి బ్లేమ్ చేయడమే, ఒక అనారోగ్య సమస్య వచ్చినా దేవుణ్ణి బ్లేమ్ చేయడమే, ఏదైనా శ్రమలు, పోరాటాలు వచ్చినా దేవుణ్ణి బ్లేమ్ చేయడమే. డోంట్ బ్లేమ్ గాడ్. దేవుణ్ణి బ్లేమ్ ఎప్పుడు చేయొద్దండి. ఆయన నీకు మంచి ఇవ్వడానికనే ప్రయత్నిస్తాడు, నిన్ను మంచి చేయడానికనే ప్రయత్నిస్తాడు, నీకు మంచి చూడడానికే ప్రయత్నిస్తాడు. కానీ చెడు ఎప్పుడు చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఆయన దాంట్లో 1% చెడు లేదు, 1% అన్యాయం లేదు, 1% అక్రమం లేదు, 1% మోసం లేదు. ఆయన లోపల మంచి మంచి గుణాలు, మంచి సద్గుణాలే ఉన్నాయి. సో పాపంను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి, ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని కూడా బాగుండాలని కోరుకున్న దేవుడు అండి మన దేవుడు. విజ్ఞాపన చేశాడట, క్షమించమని, వదిలేయమని ప్రార్థన చేశాడట, క్షమించేసి వెళ్ళాడట. సో ఇంత సహనము, ఇంత ఓర్పు, ఇంత గుణము నేనెవరిలో చూడలేదు. ఇంత సహనము, ఇంత ఓర్పు, ఇంత మంచితనము, ఇంత మానవత్వం, ఇంత దయగుణము ఎవరిలో చూడలేదు. సో ఒక పరాకాష్ట అంటారు కదా, ఆయనే శక్తికి మించి ప్రేమించాడు, శక్తికి మించి క్షమించేశాడు, శక్తికి మించి భరించేశాడు. సో అందుకే ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు, తండ్రి సింహాసనం పక్కన కుడి పార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. సో గలతీలకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమే. చూసారండి, అబ్రహాం ఆశీర్వాదము మనకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా లభించాలని మన కోసము శాపములై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. సో ఇప్పుడు ధర్మశాస్త్రము మనల్ని రక్షించలేదండి. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే మనందరము నరకానికి పాత్రులమే. ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే మనందరము యేసయ్య పడ్డ శిక్షలకు మనందరం కూడా పాత్రులమే. ఆ శిక్ష పడకుండా ఆ ధర్మశాస్త్రంలో నుండి మనందరినీ కూడా విమోచించాడు. ఆయన మన కోసం శాపమయ్యాడు, మన కోసము శాపాన్ని అనుభవించాడు, మన శాపాలను తీయడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయనే మనకు పరలోకం ఇవ్వడానికి ఆయన కింద నరకాన్ని అనుభవించాడు భూలోకంలో. ఆయనే మనకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు.
సో ఇన్ని మంచి సద్గుణాలు ఉన్న దేవుడు, ఇంతగా మనల్ని ప్రాణం పెట్టిన దేవుడు, ఇంతగా ప్రాణం కంటే ధార పోసిన దేవుడు ఇంకా ఎవరు ఉంటారు? ఇంత ఇచ్చినా కూడా ఇక దేవుణ్ణి ఎందుకు అలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు దూషిస్తున్నారో అర్థం కావట్లేదు. సో నీ క్రియల వల్ల, నీ క్రియలు చెడిపోయినాయి కాబట్టే, మన క్రియలు చెడిపోయినాయి కాబట్టి చెడు జరుగుతుంది. కానీ దేవుడేమి నిన్ను నష్టపెట్టి నవ్వుకొని ఆయన సంతోషపడే దేవుడు కాదు ఆయనే. చూసారండి, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదము మన మీద కూడా రావాలని, మన కోసం ఆయన శాపగ్రస్తుడై శాపం నుండి విమోచించెను. సో అబ్రహాం ఆశీర్వాదం కోసము శిలువలో మరణించడానికి ఒక కారణమైంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు రాకపోయి ఉంటే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉండేది. మరణించిన వెంటనే నరకానికి వెళ్ళే వాళ్ళం. ఇక మరణం అనే ముళ్ళుని తీసివేసేశాడు. ఆ ధర్మశాస్త్రం కింద మనం ఉన్నప్పుడు మనం అన్ని కూడా ఆజ్ఞలకు లోబడకపోయి ఉంటే మనందరము కూడా ఏమయ్యే వాళ్ళము? ఆ నరకానికి పాత్రులమయ్యే వాళ్ళము. అలాంటిది ఆ ధర్మశాస్త్రం మనల్ని కాపాడలేకపోతుందని, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా మనము మారలేకపోతున్నామని దేవుడే వచ్చి ఆయననే ధర్మశాస్త్రం అయ్యి, ఆయననే మనల్ని శాపంల నుంచి, పాపంల నుంచి రక్తము ద్వారా బలి ఇచ్చి మనల్ని కొనుక్కొని మనల్ని అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి మరొకసారి రాబోతున్నాడు. అందుకే గాడ్ ఈస్ గుడ్ అండి ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్. సో ఇంత త్యాగం చేసిన దేవుడు నీకు ఏది ఇచ్చినా తక్కువనే. గుర్తుపెట్టుకో, నీకు 1000 కోట్ల ఆస్తి ఇంపార్టెంటా, నీకు పరలోక రాజ్యం ఇంపార్టెంటా? పరలోక రాజ్యం ఇంపార్టెంట్. ఈ 1000 కోట్ల ఆస్తి మనం చనిపోయిన తర్వాత వెళ్ళలేము, తీసుకెళ్ళలేము, ఒక్క చీపురు పుల్ల కూడా తీసుకెళ్ళలేము. మన ఒక ఆవ గింజను కూడా మనం మనతో పాటు తీసుకెళ్ళలేము. సో నీకు ఒక నిత్యలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అందుకే నిన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. సో నీ జీవితంలో ఒకరుంటే నువ్వు నిత్య జీవానికి వారసులు కావని ఒకరిని తీసేస్తాడు దేవుడు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం ఉంటే నువ్వు నిత్య లోకానికి వారసులు కావని తీసేస్తాడు దేవుడు. సో అందుకే డోంట్ బి నెగిటివ్ ఆన్ గాడ్. దేవుడి పైన నెగిటివ్ గా ఉండకండి. బీ పాజిటివ్ ఆల్వేస్. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నా దేవుడి మీద ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మాత్రం తీసేయద్దు. అందుకే మీ అందరికి కూడా ఒక ప్రేర్ చేసుకోండి. కృతజ్ఞత కలిగిన హృదయము సదాకాలం ఉండాలని ప్రార్థించుకోండి. అండ్ దేవుడి ముందు మన హృదయము యథార్థంగా ఉండాలని ప్రార్థించండి. యథార్థమైన హృదయము, కృతజ్ఞత కలిగిన హృదయము చాలా ముఖ్యము. ఈ 2 హృదయాలు కలిగిన వాళ్ళను దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తాడు. యథార్థ హృదయం, అన్ని వేళలా మనం యథార్థంగా ప్రవర్తించాలి. అన్ని వేళలా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడి పట్ల. అప్పుడు అది మనకు ఆశీర్వాదానికి కారణాలు అవుతాయి. సో ఏదో ఒక చిన్న ఆశీర్వాదం ఇవ్వలేదని దేవుణ్ణి విమర్శించకండి, దేవుణ్ణి దూషించకండి. ఏదో ఒక చిన్న ఆశీర్వాదం రాలేదని దేవుణ్ణి ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకండి. ఆయన స్థాయిని తగ్గించకండి. ఆయన స్థాయి ఎప్పుడైనా కూడా ఉన్నతంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి. ఆయన స్థాయి హై లెవెల్లో ఉండాలి. లో లెవెల్లో ఎప్పుడు కూడా ఆయన స్థాయి తగ్గించకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రయాసపడి భారం మోసుకెనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. చూసారా అండి, మీ భారం నా మీద మోపమంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. మీరు మోయాల్సిన అవసరం లేదు, మీ భారం నా మీద మోపేయండి. అందుకే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు భారాన్ని దేవుడి మీద ఇస్తున్నట్టు. సో నువ్వు ప్రార్థన చేసినా కూడా నువ్వు ఇంకా టెన్షన్ అవుతున్నావు, స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నావు అంటే నీ భారాన్ని దేవుడి మీద వేయలేదని అర్థము. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడికి అప్పచెప్పి నువ్వు స్ట్రెస్ ఫీల్ గా ఉన్నావు, లేకపోతే టెన్షన్ ఫ్రీగా ఉన్నావు అంటే అది నువ్వు దేవుడి మీద భారాన్ని వేసి దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు. ఒకటండి, దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు భయం రాదు. దేవుడి మీద నమ్మకం లేనప్పుడే భయం వస్తుంది. ఇప్పుడు మనము ఒక లిఫ్ట్ వెళ్తా ఉన్నాం. సో ఆ లిఫ్ట్ లో మనం ధైర్యంగా వెళ్తాము. సో ఇది సరిగా కట్టాడా లేదా, ఈ లిఫ్ట్ సరిగా పనిచేస్తుందా లేదని అనుమానించాం. మనం ఒక ఫ్లైఓవర్ నుంచి వెళ్తాము, ధైర్యంగా ఫ్లైఓవర్ నుంచి ఎక్కుతాము. సో ఈ మంచిగా కట్టాడా లేదా ఈ యొక్క ఇంజనీర్ అనే ఆలోచించము, ధైర్యంగా వెళ్తాము. ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కూడా పైలట్ మంచోడే, సో అన్ని చెక్ చేసుకునే ఉంటాడు కదా, అండ్ అన్ని టెక్నికల్ టీం అంతా కూడా చెక్ చేసి మంచిగా ఉంటుంది కదా. అందుకే ఫ్లైట్ సరిగా వెళ్తుందా వెళ్ళదని భయపడము, ధైర్యంగా వెళ్తాము. సో అలాగే ఒక ఇంట్లో కూర్చుంటాము. సో ఇల్లు బిల్డర్ మంచిగా కట్టాడా లేదా, లేకపోతే నేను కూర్చుంటే నా పైన ఏంటి స్లాబ్ కూలిపోయి పడుతుందని ఆలోచించము, ఎందుకంటే ధైర్యంగా ఉంటాము. ఆ బిల్డర్ మంచిగా కట్టి ఉంటాడు అని. అలాగే ఫ్యాన్ కింద కూర్చుంటాము, ఈ ఫ్యాన్ మన మీద ఊడి పడుతుందని ఎప్పుడు ఆలోచించము.
సో ఎందుకంటే ఆ ఎలక్ట్రీషియన్ గట్టిగా బిగించి ఉంటాడని నమ్ముతున్నాము. సో నీ భూలోకంలో ఇంతమంది నమ్మిన దేవుడు, సో ఆ బిల్డర్ కి ఎక్స్పీరియన్స్ ఉన్నదని నమ్ముతున్నావు, ఆ ఎలక్ట్రీషియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని నమ్ముతున్నావు, ఆ లిఫ్ట్ పనిచేసే దగ్గర ఆ లిఫ్ట్ తయారు చేసిన వాడు మంచివాడే అని నువ్వు నమ్ముతున్నావు, వాడు తెలియకుండా నువ్వు నమ్ముతున్నావు. సో ఇంతమంది నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావే, కానీ నువ్వు దేవుని ఎందుకు గుడ్డిగా నమ్మట్లేదు? సో దేవుని ఎందుకు నువ్వు అంతగా నమ్మట్లేదు? దేవుడి మీద ఎందుకు ఆధారపడట్లేదు? దేవుడి మీద ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు? నువ్వు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్, ఆ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్, అలాగే నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్, ఆ లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్, ఆ ఫ్లైఓవర్స్ బ్రిడ్జ్ మీద వెళ్తున్న కాన్ఫిడెన్స్, నీ కష్టం వచ్చినప్పుడు, నీ శ్రమలు, నీ పోరాటాలు వచ్చినప్పుడు దేవుడి మీద నీకు ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు? అర్థమవుతుందా అండి? అందుకే భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. మీరు నా యుద్ధకు రండి అంటున్నారు. అన్యుడైనా పర్లేదు, నీకు నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. అంటే నీ భారాన్ని నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు హ్యాపీ లైఫ్ ని, హెల్తీ లైఫ్ ని, వెల్తీ లైఫ్ ని ఇస్తాను. నీకు కుటుంబ విషయంలో విశ్రాంతి, మానసిక విషయంలో విశ్రాంతి, ఆరోగ్య విషయంలో విశ్రాంతి, ధన విషయంలో విశ్రాంతి, అన్ని విషయాల్లో నీకు ప్రజెన్స్ ని ఇస్తా అంటున్నాడు, పీస్ ని ఇస్తా అంటున్నాడు. సో అందుకే నా యుద్ధకు రండి అంటున్నాడు. సో కమ్ టు మీ. ఆయన్నే పిలుస్తున్నాడు మన అందరినీ కూడా. నువ్వు భారం నువ్వు మోయకు, నేను మోస్తాను, నా మీద వేయండి అంటున్నాడు. నా మీద భారం వేయమంటున్నాడు. మీరు భారాన్ని మోయకంటున్నాడు. నువ్వు ప్రే చేసి నువ్వు నిశ్చితంగా ఉన్నావు అంటే, నా దేవుడు చూసుకుంటారులే, నా దేవుడు చేసుకుంటారులే, నా దేవుడు చేస్తారులే అన్న ధైర్యము నీ లోపల ఉండాలి. అర్థమవుతుందా అండి? సో ఆ ధైర్యం లేకపోవడం వల్లనే నీకు దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో నీ భారాన్ని దేవుడి మీద వేసే. నేనైతే సకల భారాలను ఆయన మీద వదిలేశానండి. ఏది జరిగినా నీ చిత్తమే ప్రభు, ఏదైనా నీ చిత్తమే. తీసుకో, ఇక నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ దారిలో నడిపిస్తావో నీ ఇష్టం, ఏ మెడారి మాట కానీ ఏదైనా కూడా నువ్వు వదలవనైతే ఒక నమ్మకం ఉంది. ఏదైనా కూడా నువ్వు నన్ను ఆదుకుంటావు, నాకు ఎలాగైనా ఆశీర్వదిస్తావని నమ్మకం ఉంది. నా తల్లి విడిచిన, నా తండ్రి మర్చిన, నీవు మాత్రం నన్ను మరవనని అన్నావు. సో కాబట్టి ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అన్నావు. నా వృద్ధాప్యంలో కూడా నువ్వే నన్ను కాపాడుకుంటావు. సో లుక్ ఎట్ దట్ వర్డ్స్. ఆ స్క్రిప్చర్స్ అన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, మన లోపల ఇన్బిల్డ్ చేసుకోవాలి ఆ స్క్రిప్చర్స్ అన్ని కూడా. నువ్వు టెన్షన్ పడకు, అయ్యో నేను వృద్ధాప్యంలో ఎలా ఉంటాను అని. సో దేవుడే చూసుకుంటాడు. వృద్ధాప్యంలో ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. సో అప్పటి వరకు ఆయనే చూసుకుంటాడు. నువ్వేం వృద్ధాప్యం వచ్చింది కదా అని బాధపడకు. సో ఆయనే ఆదుకుంటాడు, ఆయనే సహాయం చేస్తాడు, ఆయన్నే హెచ్చిస్తాడు, ఆయన్నే బలపరుస్తాడు, ఆయనే మహిమపరుచుకుంటాడు, ఆయన్నే కాపాడుకుంటాడు. సో నీ భారం నాది. ఎందుకంటే భూలోకానికి ఆయన వల్ల వచ్చాము, ఆయన కోసం వచ్చాము, ఆయన ద్వారా వచ్చాము, ఆయన తీసుకొస్తే వచ్చాము. సో భూలోకానికి ఎవరు తీసుకొచ్చారు మనల్ని? దేవుడే తీసుకొచ్చాడు. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లే వరకు బాధ్యత అనేది, నారు పోసిన వాడు నీరు పోయడా. సో అందుకే నిశ్చింతగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు, తొందరపాటు మాటలు పనికిరాదు, తొందరపాటు ఆలోచనలు పనికిరాదు. దానివల్ల మనం కొంత నష్టాన్ని పోగొట్టుకుంటాము, నష్టాన్ని కొని పెట్టుకుంటాము. కాబట్టి ప్రయాస పడుతున్నారు మీరందరూ కూడా. భారం మోసుకొని వచ్చిన సమస్త జనుల భారము, కుటుంబ భారము, ఆర్థిక సమస్యలనే భారము, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు, అనారోగ్య సమస్యలనే భారము, నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. సో అదే మనం చేయగలిగింది. మనం ప్రార్థన తప్పించి ఇంకా ఏమీ చేయలేమండి. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను, ఓన్లీ ప్రేయర్ మాత్రమే చేయగలుగుతాను. ఆ ప్రేయర్ వల్ల, ఆ ప్రేయర్ బట్టి నాకు సమాధానాలు, సాక్ష్యాలు వస్తున్నాయి. అందుకే లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. నీకు అవమానం వచ్చినా లీవ్ ఇట్ టు గాడ్, నింద వచ్చినా లీవ్ ఇట్ టు గాడ్, అండ్ ఆ సమస్యలు వచ్చినా లీవ్ ఇట్ టు గాడ్, శ్రమలు వచ్చినా లీవ్ ఇట్ టు గాడ్. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. ప్రార్థించి వదిలేసేయండి. అంతకు మించి మనం ఏం చేయలేము. తర్వాత ఆయన టేక్ ఓవర్ చేస్తాడు. నీ మనసులో నుంచి ఆ స్ట్రెస్, ఆ ప్రెజర్ తీసేయకపోతే దేవుడు టేక్ ఓవర్ చేయలేడు. సో అందుకే దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు నీకు విశ్రాంతిగా ఉంటుంది. దేవుడి మీద నీకు ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క బిలీవ్ సిస్టమ్ ఉన్నప్పుడు, నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీకు ఆ స్ట్రెస్ ఫీల్ కావు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనుషులకు జరిగిన చెడు, మనుషులకు జరిగిన కీడు, మనుషులకు కలిగిన ప్రమాదాలు, ఆపదలను బట్టి దేవుని మాత్రం నిందించకండి, దేవుని మాత్రం విమర్శించకండి. ఎందుకంటే మీరు నీ భారాన్ని నా మీద మోయమంటున్న గొప్ప దేవుడు అండి. సో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే.
యెషయా 40:29 చూసారా? మనకు ఎన్నో సార్లు బలహీన పడిపోతాము, ఆయన బలహిస్తాడు. మన కన్నీళ్ళు వస్తాయి, ఆయన కన్నీళ్లు తుడుస్తాడు. మనల్ని ఓదారుస్తాడు, మనల్ని సమాధాన పరుస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఇప్పుడు మనం ఇప్పుడు మనము చెడులో ఉన్నాము, మనము ఒక బాధలో ఉన్నాం అనుకోండి, మనుషులైతే ఇంకా 2 రాళ్ళు వేసిపోతారు. సో మనుషులైతే ఇంకా 2 మాటలు అనేసిపోతారు. సో మనం సొమ్మసిల్లినప్పుడు, మనం బలహీనమైనప్పుడు, మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, మనం రిజెక్షన్స్ లో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు ఏదో ఒక మాట అంటారు. కానీ దేవుడు ఆ సొమ్మసిల్లిన వాళ్ళకి బలం ఇచ్చి నిలబెడతాడు. బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మన దేవుడు. సో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు, శక్తి లేని వాళ్లకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. చూసారా? వదిలిపెట్టడు. నీ కష్టాల్లో, నీ లేమితనంలో, నీ బలహీనతలో, నీ యొక్క శక్తిహీనతలో దేవుడు వదిలిపెట్టడండి. ఈ దేవుడి యొక్క గొప్పతనం వేరు. మనుషులను చూసినట్టుగా మీరు దేవుణ్ణి చూడొద్దు. అయ్యో నాకు కష్టం వచ్చిందే, మనుషులందరూ వదిలేశారు, అయ్యా దేవుడు కూడా వదిలేస్తాడేమో అని చాలా మంది అపోహ. ఈ బాధ వచ్చిందే, మనుషులందరూ వదిలేశారు, నన్ను కూడా వదిలేస్తాడేమో, దేవుడు వదిలేస్తాడేమో అనుకుంటారు. నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కాబట్టి నిన్ను ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, అన్ని ఇచ్చే దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? సో అన్ని రకాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని రకాలుగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. సో బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. సొమ్మసిల్లిన వారికి ఆయన వదిలేయడండి. నువ్వు కష్టాల్లో ఉన్నావని ఆయన వదిలేడు. మంచి దేవుడు అండి, మంచోడు, మన దేవుడు మంచోడు. ఆయన వదిలేడు నీ కష్టం ఉందని, ఆయన వదిలేడు అందరూ నిన్ను వదిలేస్తాడని. ఆయన నిన్ను పట్టించుకోకుండా మానడు. ఆయన కృప చేత నిన్ను రక్షించుకుంటాడు, ఆయన కరుణ చేత, ఆయన ప్రేమ చేత, ఆయన వాత్సల్యం చేత మనందరినీ రక్షించుకుంటాడు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. చాలా మంది మనకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో మనుషులను బట్టి మనం దేవుని కూడా ఇమాజినేషన్ చేసుకుంటున్నాము. మనుషుల తత్వాలను బట్టి దేవుడి తత్వం కూడా ఇలాగే ఉంటదేమో, మనుషుల ఉద్దేశాలను బట్టి దేవుడి ఉద్దేశం కూడా ఇలాగ ఉంటదేమో. మనుషులందరూ వదిలేశారు, అయితే దేవుడు కూడా వదిలేశాడేమో, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు వదిలేశాడేమో అనుకుంటారు. కానీ నువ్వు సొమ్మసిల్లిపోయావా, నీకు బలం ఇస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, నిన్ను ఓదారుస్తాడు. నీ కన్నీళ్ళు వస్తున్నాయా, కన్నీళ్లు తుడుస్తాడు. నువ్వు శక్తిహీనతగా ఉన్నావా, నీకు శక్తినిచ్చి అభివృద్ధి పరుస్తాడు. అలాగే చేయవాడు ఆయన్నే. సో గాడ్ ఈస్ గ్రేట్ అండి. సో నువ్వు ఏది చూసినా కూడా, ఎంత చేసినా కూడా, ఈ దేవుడు మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుడు మించిన ఉన్నతమైన వాడు ఈ భూలోకంలో గాని, పరలోకంలో గాని, ఆకాశంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ దేవుడు మించిన గొప్పవాడు, యేసయ్యకు మించిన మంచివాడు, యేసయ్యకు మించిన పవిత్రుడు, పరిశుద్ధుడు. నో బడీ ఈస్ కాంపిటీటర్ ఆల్సో. కాంపిటీషన్ కూడా లేదు. ఆయనకు సరితూగా వాళ్ళు కూడా దరిదాపులో కూడా లేరు. ఏ దేవుడైనా తీసుకోండి, ఏ మనిషినైనా తీసుకోండి, ఆయనకు సరి తూగడం కూడా లేదు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాక ఆ గొప్ప దేవుడిని కూడా చెడ్డగా చిత్రీకరిస్తే ఎలా? ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే ఎలా? ఆ ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని రోజుల నుంచి ఆ ఆలోచన వల్ల నీకు ఆశీర్వాదం ఆగిపోతుంది. ఆ దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చిన, నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిన, ద బ్లెస్సింగ్స్ విల్ స్టాప్ అస్. మనల్ని ఆపివేస్తుంటారు. చాలా మంది అట్లాగే వెళ్ళి కర్సులోకి వెళ్ళిపోతున్నారు. సో నీ దేవుడనే యెహోవా కనికరం గల దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4:31. మన దేవుడు అంటే ఎవరట? కనికరం గల దేవుడట. సో ఆయన కృపగల దేవుడు, కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. చూసారండి? ఇది గుర్తు పెట్టుకోండి. ఈ స్క్రిప్చర్స్ కూడా, నీ చెయ్యి విడవలేదు. నీ కష్టాల్లో నువ్వు అనుకుంటావు, నా చుట్టూ ఆ చీకటి కమ్ముకుంది, నీ అగాధంలో ఉన్నావు, నడి సముద్రంలో ఉన్న నా పరిస్థితిలో ఉన్నట్టున్నది. కానీ ఆ నడి సముద్రంలో నావల్ లాగా వస్తుంటా అంటాడు. ఆనాడు శిష్యులందరినీ తీసుకెళ్లాడు, నడి సముద్రంలో కూర్చోబెట్టాడు. సో అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించి అక్కడ ఆయన అద్భుతం చేసి పైకి లాగాడా లేదా? సో అలా ఉంటుందండి. ఆయన కనికరం గల దేవుడు అండి. ఈ వర్డ్ మీరు గుర్తు పెట్టుకోవాలి. గాడ్ ఈజ్ ఆల్వేస్ మెర్సిఫుల్. నువ్వు 100 తప్పులు చేయి, క్షమించేస్తాడు. 1000 తప్పు అంటే చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు,
తెలుసో తెలియక తప్పులు పొరపాట్లు చేస్తున్నాడని, ఆయన క్షమిస్తున్నాడని చాలా మంది తప్పులు చేయడం ఎక్కువ అవుతుంది. అదే ఇక్కడ జరుగుతున్న తప్పు. ఆయన మెర్సీని ఎప్పుడు కూడా మనం మిస్యూజ్ చేసుకోవద్దండి, గుర్తు పెట్టుకోండి. మనం ఏ తప్పులు చేసినా, ఏ పొరపాట్లు చేసినా, ఏ పాపాలు చేసినా ఆయన క్షమిస్తున్నాడు కదా అని మనం ఆ తప్పులు చేయడం పెంచొద్దు, పొరపాట్లు చేయడం పెంచొద్దు. ఆయన కృపను మనం మిస్యూజ్ చేయొద్దు. ఇక్కడ చాలా మంది క్రైస్తవంలో జరుగుతున్నది ఇదే. నేను 100 తప్పులు చేస్తానన్న దేవుడు క్షమించేస్తాడని 1000 తప్పులు చేస్తున్నారు. 1000 తప్పులు చేస్తే క్షమించేస్తాడని 1200 తప్పులు చేస్తున్నారు. సో ఆయన కనికరం గల దేవుడు. ఆయన గుణం అది. ఆయన గుణము. కనికరం అంటే ఎవరంటారండి? నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఆయన నీ మీద మెర్సీనే చూపిస్తాడు. నువ్వు ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు చేసినా ఆయన నీ మీద మెర్సీనే చూపిస్తాడు. కనికరాన్నే చూపిస్తాడమ్మా. కనికరాన్నే చూపిస్తాడు. ఆయన కనికరం ఎలా ఉంటదంటే ఇక ఏంటిది, ఒక ఎండ్ అనేది ఉండదు. ఆయన కనికరానికి లిమిట్లెస్ అనేది ఉండదు. ఆయన ప్రేమకు కూడా లిమిట్లెస్ అని ఉండదు. ఆయన క్షమాపణకు కూడా లిమిట్లెస్ అనేది ఉండదు. ఒక లిమిట్లెస్, అన్కండిషనల్, ఇన్ఫినిటీ మెర్సిఫుల్ గాడ్ మన గాడ్. ఇన్ఫినిటీగా. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ మెర్సీ, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ గుడ్నెస్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ గ్రేట్నెస్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ లవ్, కంపాషన్. అవన్నీ కూడా ఎండ్లెస్ గా ఉన్నాయి. అండ్ ఫర్గివ్నెస్ కూడా ఎండ్లెస్ గా ఉంటుందండి మన దేవుడిది. చాలా గొప్ప దేవుడు. యూ షుడ్ ఫీల్ అవర్ గాడ్. ఎక్స్పీరియన్స్ కావాలి మనందరం కూడా. సో పరిశుద్ధాత్మ దేవుడి వల్ల ఇవన్నీ కూడా మనకు దేవుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది. సో ఆయన నీ చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు, నిన్ను మర్చిపోడు, నీ పిల్లల్ని మర్చిపోడు, ఆయనకున్న ప్రామిస్ మర్చిపోడు. సో నిన్ను నాశనం చేయడు. గుర్తుపెట్టుకో. నీకు ఆ కష్టం వస్తుంది, నేమి చేయదు. నీకు ఆ నష్టం వస్తుంది, ఏమి చేయదు. ఆ లేమితనం వస్తుంది, ఏమి చేయదు. నీ సిచ్యువేషన్ నడి సముద్రంలో ఉన్న సముద్రం లాగా మునిగిపోయినట్టుగా ఉంటది, కానీ నువ్వు మునుగవు. సో నీ చెయ్యి విడవడు అంటే ఈ విల్ నెవర్ లీవ్ యూ. కొంతమంది నాకు ఈ మధ్య కాలంలో నాకు ఫోన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. నా తల్లి నన్ను తిట్టింది, నా తల్లి నన్ను చెప్పించింది, నా తల్లిదండ్రులే నన్ను విమర్శించారు, నన్ను దేశారని అలాంటి కాల్స్ వస్తాయి. సో అలాంటి తల్లిదండ్రులు విడిచిపోయినా కూడా మన దేవుడు మనల్ని విడిచిపోడు. ఎవ్వరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు అండి. అందుకే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కని ఆ చిత్తగుప్టలో వేస్తే దేవుడు వాళ్ళను అనాథ శరణాలలో ఆశ్రయాన్ని తీసుకొచ్చి ఆ అనాథ శరణాల ద్వారా దేవుడు ఆ చిన్న పిల్లలను కూడా పెంచి పోషిస్తున్నాడు. సో ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఓన్లీ. సో ఎవరు విడిచినా దేవుడు మాత్రం విడవడు, ఎవరు మర్చినా దేవుడు మాత్రం మరవడు. ఇది మాత్రం మీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి. అందరూ పోయారు, అన్ని పోయాయి, కానీ దేవుడు నీతోటే ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. ఆయన మర్చిపోలేదు కాబట్టి నువ్వు కూడా మర్చిపోవద్దు. సో దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోవడమా, కానీ నువ్వు కూడా దేవుడిని ఎప్పుడు మర్చిపోవద్దు. సో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయడు. ఆయన నాశనం చేశాడని మాత్రం అనొద్దు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చేయి విడవడు, నువ్వు విడిచిపెట్టినా కూడా. అందుకే మనం రివర్స్ లో మాట్లాడాలి. అయ్యా నేను నిన్ను జీవితాంతం వదిలిపెట్టండి ఆయన, నేను నిన్ను జీవితాంతం పట్టుకొనే ఉంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నేనైతే నిన్ను వదిలిపెట్టాను అంటాం కదా మనం ఒక డైలాగ్, నిన్ను వదిలిపెట్టనని. సో మనం కూడా మన దేవుణ్ణి వదిలిపెట్టద్దు, అస్సలు వదిలిపెట్టద్దు. ఇట్లా ప్రేర్ చేయాలి. ఐ విల్ నాట్ లీవ్ యూ మై లార్డ్. ఏ సిచ్యువేషన్, ఏదున్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు మర్చినా ఎవరు మర్చిపోయినా, నేను మాత్రం నిన్ను మరవను ప్రభువా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా. యూ షుడ్ ప్రే రివర్స్ లైక్ దిస్. ఎందుకంటే దేవుడు నిన్ను చేయి విడవడు అన్నాడు కదా, నువ్వు కూడా చేయాలి. అయ్యా నేను కూడా నీ చేయి విడవను, అయ్యా నేను కూడా నిన్ను మర్చిపోను. సో ఎన్ని కష్టాలు, ఎన్ని ఉపద్రవాలన్నా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టాను అని ఇలా ప్రార్థించాలి అన్నాడు యాకోబు. అలాగే ప్రార్థించాడు. నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను అయితే వదిలిపెట్టాను అనేవాడు. సో అలాగే వదిలిపెట్టొద్దు దేవుణ్ణి కూడా. గట్టిగా బంక పట్టుకున్నట్టు పట్టుకోవాలి దేవుణ్ణి. స్టిక్ అయి ఉండాలి దేవుడితోటి. అనాలి దేవుణ్ణి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన అయ్యకపోయినా నువ్వే నా దేవుడు, నిన్ను మాత్రం నేను వదలను. వచ్చినా రాకపోయినా నువ్వే నా దేవుడవు, నిన్ను మాత్రం నేను వదలను. ఉన్నా లేకపోయినా నువ్వే నా దేవుడవు, నిన్ను మాత్రం వదలను, నిన్ను మాత్రం నేను వదలను ప్రభు అని. సో యూ షుడ్ ప్రే లైక్ దట్. యూ షుడ్ ప్రే లైక్ దట్. గాడ్ విల్ హ్యాపీ. గాడ్ విల్ హ్యాపీ. దేవుడికి కూడా ఆయనను వదిలేసి వెళ్ళే వాళ్ళు కాదండి, ఆయనతో నిత్య సహవాసం చేసే వాళ్ళు కావాలి, ఆయనను వెంబడించే వాళ్ళు కావాలి ఆయనకు, దేవుడికి కూడా. సో దట్స్ గాడ్స్ మైండ్ సెట్. సో అది మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. సో అందుకే యూ షుడ్ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో మనకు మన పిల్లలకు బిజినెస్ రిలేషన్ ఉంటుందా, ఎమోషనల్ రిలేషన్ ఉంటుందా?
ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది, సెంటిమెంట్ రిలేషన్ ఉంటుంది, ఒక రక్త సంబంధం ఉంటుంది. అందుకే నువ్వు దేవుడికి నీ కూడా ఒక కమర్షియల్ ఉండద్దండి. దేవుడికి నువ్వు ఇస్తేనే నేను నిన్ను నమ్ముతా, ఇవ్వకపోతే నేను నిన్ను నమ్మను. సో ఇట్స్ ఎ కమర్షియల్, ఇట్స్ ఎ బిజినెస్ డీల్. ఇప్పుడు మన పిల్లలు కూడా నువ్వు నాకు ఐఫోన్ కొనిస్తేనే నువ్వు నా ఫాదర్వి, లేకపోతే నువ్వు నా మదర్వి కాదు, నువ్వు నాకు ఈ ఫుడ్ పెడితేనే నాకు నువ్వు మదర్వి. సో ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ కమర్షియల్. డోంట్ బి కమర్షియల్ విత్ గాడ్, డోంట్ బి బిజినెస్. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను నమ్ముతా, నేను ఆశీర్వదిస్తేనే నేను విశ్వసిస్తా, నువ్వు ఆశీర్వదిస్తేనే నీ మీద ఆధారపడతా. నో 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 నో, ఇట్స్ ఎ కంప్లీట్లీ ప్యూర్ బిజినెస్ రిలేషన్, కమర్షియల్. డోంట్ బి కమర్షియల్ విత్ గాడ్. సో ఆశీర్వదించిన ఇవ్వకపోయినా ఆయన మన తండ్రి, వి షుడ్ కనెక్ట్ విత్ హిమ్. అర్థమవుతుందా అండి? సెంటిమెంట్, ఎమోషనల్. అందుకే ఏమంటారు, సోల్మేట్ అంటారు కదా. గాడ్ ఈజ్ అవర్ సోల్మేట్ అండి, గాడ్ ఈజ్ అవర్ సోల్మేట్. ఇప్పుడు మన పిల్లలకు మనం ఒక కారు కొనియలేదని, ఒక బైక్ కొనియలేదని, ఒక ఫోన్ కొనియలేదని, నువ్వు నా తండ్రివి కాదు, నువ్వు నా తల్లివి కాదు, నువ్వు వెళ్ళిపో అంటే అది కరెక్ట్ అవుతుందా? ఆ రిలేషన్ ఉంటుందా మధ్యలో? ఆ సంబంధం ఉంటుందా? ఉండదు. అందుకే యేసయ్యది మనది కూడా రక్త సంబంధం, రక్త సంబంధం. ఆయన మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి సో ఈ భూలోకమైన ఆశీర్వాదాలు, ఈ భూలోకమైన అలజడులను బట్టి నీ దేవుణ్ణి దూషించక, నీ దేవుణ్ణి విమర్శించక, నీ దేవుణ్ణి తక్కువ చేసుకోక. సో ఇట్స్ అల్టిమేట్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మనకు ఆయనకు మధ్య ఒక సత్సంబంధం ఏర్పడాలి. ఒక తీగ వలె, ద్రాక్షాలు తీగ వలె ఎలాగైతే అల్లుకుంటుందో మనం కూడా ఆయనతో అల్లుకోవాలి, ఆయనతో పెనవేసుకోవాలి, బంధాన్ని పెనవేసుకోవాలి. ఇట్ ఈస్ డిటాచబుల్. సో ఇలా ఉంది కదా, ఇలా అటాచబుల్ గా ఉండాలి కానీ డిటాచబుల్ ఉండదు. ఇప్పుడు నేను ఎంత లాగినా కూడా ఇది దూరం అవుతుందా? దూరం కావట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ అటాచబుల్ రిలేషన్ విత్ గాడ్. ఇది గాడ్, ఇది మనము ఇద్దరం కూడా ఇలా అటాచ్ అయ్యి ఉండాలి. డిటాచ్ కూడా ఇది అటాచ్ ఉండాలి. ఎవరు వచ్చి విడదీయద్దు. ఇప్పుడు నేను 2 చేతులను లాగుతున్నాను, బట్ డిటాచ్ అవుతుందా? రావట్లేదు. నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ ఉపద్రవాలు కూడా దేవుడితో అటాచ్ అయ్యే ఉండాలి కానీ డిటాచబుల్ గా ఉండకూడదు. అర్థమవుతుందా అండి? సో అలా మనము పెనవేసుకోవాలి ఆయనతో బంధాన్ని, అలా మనం ప్రేమించాలి, అయినా మనల్ని ఆదరించాలి. అంతేగాని చాలా మంది రాంగ్ చేస్తున్నారండి. ఒక చిన్న ఆశీర్వాదం ఇవ్వలేదని దేవుడికి దూరం అయితే ఎలా? దేవుడితో మాట్లాడడం మానేస్తే ఎలా? దేవుడిని నమ్మడం మానేస్తే ఎలా? నో 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 నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ మెథడ్. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, ఇంకేది ఇచ్చినా తక్కువనే. ఆయన నీకోసము నశించిపోయాడు, ఆయన నీకోసం, మన కోసము ఆయన ఏంటిది పాపిలాగా మారాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఇంకా ఏ చేసినా తక్కువనే. అర్థమవుతుందండి? నథింగ్ కెన్. గాడ్ ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, అన్ని చేసేసాడు, అన్ని ఇచ్చేసాడు. గాడ్ ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. గాడ్ ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. జస్ట్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన చేసిన త్యాగానికి థ్యాంక్స్ చెప్పేసాయి, ఆయన చేసిన క్రియలకు థ్యాంక్స్ చెప్పేసాయి. సో అర్థమవుతుందా అండి? డోంట్ డిటాచ్ ఫ్రమ్ గాడ్, అటాచ్ విత్ గాడ్ ఓన్లీ. అర్థమవుతుందా? సో ఆయన మర్చిపోడు, నువ్వు కూడా ఆయనను మర్చిపోవద్దు. సో అన్ని వేళలు ఆయనను ఆరాధించు, అన్ని వేళలు ఆయన స్తుతించు. సో అందుకే ఈ వర్డ్ని నార్మల్ వర్డ్ కాదండి, కనికరం గల దేవుడు అంటే ఆయన కనికరం మెర్సి చూపిస్తూనే ఉన్నాడు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ఆయన మన మీద చూపిస్తూనే ఉన్నాడు. కనికరం వెంబడి కనికరం, కనికరం వెంబడి కనికరం మన మీద చూపిస్తూనే ఉన్నాడు. నిన్ను నాశనం చేయడు, నీ చెయ్యి వీడవాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. చూస్తారా అండి? ఒక తల్లి తన చంటి బిడ్డను మరవడం కష్టము, కానీ వాళ్ళు మర్చినా కూడా నేను మరవను అంటున్నాడు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు కన్న తర్వాత ఆ చెత్త కుప్పల మీద, ఆ రైల్వే స్టేషన్ల దగ్గర వదిలేసిన పైన తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి వాళ్ళను దేవుడు అనాథ శరణాలయాలకు తీసుకొచ్చి, అనాథ శరణాలయాల ద్వారా ఆ బిడ్డలందరినీ ఆదరిస్తూ 3 పూటల భోజనాన్ని పెడుతూ వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు. చూసారండి? ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్న దేవుడు మీరు అంతకంటే శ్రేష్ఠులు కాదా? మిమ్మల్ని కూడా పోషించలేడా అన్న యేసయ్య వాక్యము అర్థమవుతుందా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన, ఆఖరికి తండ్రి మర్చిపోయినా కూడా తల్లి మర్చిపోదు. ఆ గుణం అలా ఉంటుంది, తల్లి యొక్క గుణం. కొన్ని వరస్ట్ కేసులో ఇప్పుడు అది కూడా జరుగుతుంది, తల్లిళ్ళు కూడా మర్చిపోతున్నారు. వాళ్ళైనా మర్చును కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తారండి, మనం ఆఫీస్ పనిలో ఉంటాము.
సో ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు మనకు తెలియదు, వాళ్ళు స్కూల్లో ఉన్నంతసేపు మనం ఆఫీస్ లో బిజీగా ఉండి వాళ్ళ గురించి ఆలోచించాం. మనం ఇంటి పని మీద పడ్డా, వంట మీద పని పడ్డా, ఒక 1 అవర్ 2 అవర్స్ ఆఫీస్ పని మీద ఉన్న మీటింగ్స్ ఉన్నా కూడా పిల్లల్ని మనం మైండ్ లో నుంచి, థాట్ లో నుంచి మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో 365 24 అవర్స్ మన పిల్లల్ని మనం ఏం మైండ్ లో పెట్టుకోము, ప్రేమ ఉన్నా కూడా. కానీ దేవుడు ఆ పాయింట్ మిల్లీ సెకండ్ కూడా మర్చిపోడండి, గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకో, నేను ఆఫీస్ పని మీద అనుకో, ఆ 2-3 అవర్స్ అయ్యో నా పిల్లలు ఏం చేస్తున్నారు ఆలోచించదు, ఆఫీస్ పని మీద పడిపోతాను. సో అలాగే కొంత క్షణమైనా మనం మర్చిపోతాం మన పిల్లల్ని, కానీ దేవుడు ఆ అరక్షణం కూడా మనల్ని మర్చిపోడు. సో చూసారా అండి, ఇంత మంచి దేవుడు. సో తల్లిదండ్రులకు ఇచ్చిన గుణం ఆయనే. ఒకవేళ ఆ గుణానికి అతీతంగా వాళ్ళు ప్రవర్తించిన, ఇప్పుడు మన మన పిల్లలకి దేవుడు మనకు పిల్లల్ని ఎవరు ఇచ్చాడు? ఆయన పిల్లల్ని మనకిచ్చి ఒక బాధ్యత ఇచ్చాడు, నా పిల్లల్ని పెంచి పోషించమని. ఒకవేళ ఆ బాధ్యత మనం మర్చిపోయినా కూడా ఆయన మాత్రం ఆయన బాధ్యత మర్చిపోడు. అర్థమవుతుందా? సో అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన పిల్లలు మనకు పిల్లల కాక ముందుకు వాళ్ళు దేవుడు బిడ్డలు. గుర్తు పెట్టుకోండి, దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చాడు కదా, వాళ్ళు మన బిడ్డలు కాదు, ఫస్ట్ దేవుడు బిడ్డలు. సో ఆ దేవుడి బిడ్డలను పెంచి పోషించడానికి ఒక తండ్రి స్థానంలో మనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అందుకే ఆ తల్లి తండ్రి బాధ్యత మర్చిపోయినా ఆ దేవుడు మాత్రం బాధ్యత అల్టిమేట్ గా మర్చిపోడు, అస్సలు మర్చిపోడు. సో అందుకే ఆయన అనాథ శరణాల ద్వారా ఆయన ఆ బిడ్డల్ని ఆదరిస్తున్నాడు, ఆయన కాపాడుకుంటున్నాడు. సో వారైనా మర్చొద్దు కానీ నేను నిన్ను మరవను. చూసారా అండి, గాడ్ ఈస్ ఆల్వేస్ మెర్సిఫుల్, గాడ్ ఈస్ ఆల్వేస్ గుడ్. సో నిన్ను ఎవ్వరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. అలాంటి దేవుని నువ్వు నన్ను మర్చిపోయావా అంటే ఎలా? అలాంటి దేవుణ్ణి నువ్వు అనుమానిస్తే ఎలా? అలాంటి దేవుణ్ణి నువ్వు విమర్శిస్తే, దూషిస్తే ఎలా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్, నాట్ ఎట్ ఆల్ రైట్. సో ఆ తల్లికి గుణం కంటే దేవుడి గుణం ఇంకా 100 రెట్ల గొప్ప గుణాన్ని దేవుడు ఇచ్చాడు. సో అందుకే రిమూవ్ యువర్ స్ట్రెస్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి, దేవుడి యొక్క మంచితనం మనం తెలుసుకోవాలి, దేవుడి యొక్క ఔన్నత్యము, ఔదారత్యము, దేవుడి యొక్క గుణము, స్వభావము తెలుసుకున్నప్పుడు నీకు ఈ చింతలు, ఈ విచారణలు రావు. సో ఈ అష్యూరెన్స్ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. సో దేవుడు ఇచ్చాడు. సో ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? దేవుడే. నిన్ను సృష్టించింది, నన్ను సృష్టించింది ఎవరు? దేవుడే. ఈ భూలోకానికి మనల్ని తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. సో మనల్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? దేవుడే. ఆయన ఎలా మర్చిపోతాడండి? నారు పోసిన వాడు నీరు పోయాడు అన్నట్టుగా ఆయన మనల్ని తీసుకొచ్చిన దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడు? మర్చిపోడు. సో నేను ఒకటే అడుగుతున్నానండి, ఒకటే గుర్తు పెట్టుకోండి, యథార్థ హృదయం ఉండండి, అంతే చాలు. దేవుడు ముందు అన్ని వేళలా, అన్ని సమయాలలో యథార్థ హృదయం కలిగి ఉండండి. దాని గురించి ప్రార్థించుకోండి. అయ్యా నా ముందు నీ ముందు నా హృదయము అన్ని వేళలా యథార్థంగా ఉండలాగా ఆ కృపను దయచేయమని అడగండి. అట్టి హృదయం కావాలని ప్రార్థించండి. నువ్వు యథార్థంగా ఉండు చాలు, అన్ని గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అన్ని గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీకు స్కిల్ అవసరం లేదు, టాలెంట్ అవసరం లేదు, విజ్డమ్ అవసరం లేదు, ఆ కన్నింగ్ స్కిల్ అవసరం లేదు, లేకపోతే వీళ్ళను మోసం చేయాలి, లేకపోతే అన్యాయం చేయాలి, అక్రమం చేయాలన్న ఆలోచనలు అవసరం లేదు. జస్ట్ ఆయన ముందు యథార్థ హృదయంతో ఉండు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బైబిల్లో దేవుడు ఆశీర్వదించబడిన వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ కాదు, వాళ్ళు నార్మల్ సాదాసీదా మనుషులు. సో భూలోకులు అందరికంటే తృణీకరించబడ్డ వాళ్ళు. సో మోషే నత్తివాడు, నోటి మాంద్యము కలవాడు, సో మాట్లాడలేడు, అలాంటి వాడిని గొప్పగా ఆశీర్వదించాడు. కానీ దేవుడి ముందు ఆయన హృదయం యథార్థంగా కనపడింది. సో యథార్థంగా ఉండండి చాలు. సో అడగాలి దేవుని, ఆ ప్రార్థించుకొని ఆ యథార్థ హృదయం అడగండి, క్షమించే హృదయం అడగండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ యొక్క హృదయంలో ఏంటిది? కృతజ్ఞత కలిగిన హృదయం ఇవ్వమని అడగండి చాలు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ అండి. డోంట్ షో డిస్సాటిస్ఫాక్షన్స్ టు గాడ్. దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ తెలిపకు, దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు నెగిటివ్ గా ఆలోచించకు, నెగిటివ్ తాడకు. గాడ్ ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, నథింగ్ హీ కెన్ డూ, హీ కెనాట్ డూ. ఇంకా ఏం చేయాల్సింది ఏమి లేదు, ఏమి చేయలేడు కదా, ఇక అంతకు మించి ఇంకేం చేయలేడు. సో మళ్ళీ వచ్చి భూలోకానికి మన కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ మనల్ని మర్చిపోవడానికైనా సిద్ధంగా లేడు. అర్థమవుతుందా అండి? సో చాలా మంది అడుగుతారు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ అని, బ్రదర్ ఈ కష్టాలు. ఎస్, మనం చేసుకున్న తప్పులే అమ్మా, మనం చేసుకున్న పొరపాట్లే. ఎక్కడో నోరు దాటాము, ఎక్కడో కళ్ళను దాటాము, ఎక్కడో మాట దాటాము, ఎక్కడో మన
ఆలోచనను దాటాము, ఎక్కడో మనము దేవుడి ముందు గర్వాన్ని చూపించాము. అందుకే ఇవన్నీ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అందుకే ఒకటే ప్రార్థించుకోండమ్మా ఈ రోజు నుంచి, అయ్యా అన్ని వేళలా అన్ని సమయాల్లో నా హృదయం నీ ముందు యథార్థంగా ఉండాలని ప్రార్థించండి. ఆ చెడిపోయిన హృదయం వల్ల మనం ఆశీర్వదించబడలేము. మనం కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ ఇవే. సో రక్షించబడ ఇప్పుడు ఆనాడు నోవాహ్ కాలంలో చూడండి, అందరి హృదయాలు చెడిపోయాయి. నోవాహు ఒక్కడి హృదయం సరి అయింది. ఆ నోవాహు ఒక్కడిని రక్షించుకున్నాడా లేదా? దేవుడు రక్షించుకున్నాడు. సో అందరి హృదయాల్లో కూడా కృతజ్ఞత లేదు, కానీ నోవాహు హృదయంలో కృతజ్ఞత ఉంది. అందరి హృదయాలు యథార్థంగా లేదు, నోవాహు హృదయం ఒకటే యథార్థంగా కనపడింది. చాలు. ఆ యథార్థ హృదయాన్ని బట్టి భూలోకాన్నంతా ముంచి వేసేశాడు. నీళ్లలో 40 రాత్రులు 40 పగళ్ళు భూలోకాన్నంతా ముంచి వేసినా కూడా నోవాహుకి ఒక్క చుక్క నీరు తాకలేదండి. గుర్తు పెట్టుకోండి, అర్థమవుతుందా? 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు కొండల వరకు వెళ్ళాయి నీళ్లు. మొత్తం ప్రపంచమంతా మునిగిపోయింది ఆ 40 రాత్రులు 40 పగలు. సకల జీవరాశులు సకల జలరాశులతో నిండిపోయిన ఈ భూలోకానికి, కానీ నోవా కుటానికి ఒక్క చుక్క నీరు కూడా తాకలేదు. గుర్తు పెట్టుకోండి, ఒక్క నీటి బిందు కూడా తాకలేదు. అంత మునిగిపోయినా కూడా టచ్ కూడా కాలేదు. అంత 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 ప్రళయం వచ్చిన, అంత జల ప్రళయము ప్రచండము. ఎట్లా అంటే మౌంటైన్స్ ఎంత ఎత్తు ఉంటాయండి? చాలా ఎత్తుంటాయి. అంత ఎత్తున్న మౌంటైన్స్ కూడా మునిగిపోయాయి, కానీ నోవాహుని ఒక్క చుక్క నీరు కూడా తాకకుండా ఆపాడు దేవుడు. సో అలా ఉంటదండి దేవుడి యొక్క మెర్సీ, దేవుడి యొక్క గ్రేస్. ఎందుకు? ఆయన ముందు మన హృదయం సరైనదిగా ఉండాలి. ఆయన ముందు మనము ఎంత యథార్థ హృదయంగా ఉండాలి. సో అప్పుడే నీకు ప్రార్థనకు జవాబు వస్తాయి. ప్రార్థించుకుంటావు, మందిరానికి వెళ్తావు, బైబిల్ చదువుకుంటావు, మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ చేస్తుంటా అంటావు. ఎందుకు నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి? రావు. ఎందుకంటే నీకు యథార్థ హృదయం లేదు. మనకు యథార్థ హృదయం వచ్చినప్పుడే నీకు ప్రార్థనకు జవాబు వస్తుంది. సో అందుకే అడగండి దేవుని, నా హృదయం నీ ముందు సరైనదిగా ఉందా లేదా ప్రభువా? ఉంచమని అడగండి. నా హృదయాన్ని సరిచేయి ప్రభువా, నా మనస్సుని సరిచేయి ప్రభువా. నాకు నీ ముందు అన్ని వేళల యథార్థ హృదయాన్ని దయచేయండి, అన్ని వేళల నీతి హృదయాన్ని, అన్ని వేళల పరిశుద్ధమైన హృదయాన్ని, అన్ని వేళల క్షమించే హృదయాన్ని, అన్ని వేళల కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుణ్ణి అడగండి. చాలు. ఇవి అడగాలి మనం. ధనం ఐశ్వర్యం కంటే, ఆస్తిపాస్తుల కంటే ఇవి అడగాలి ఎక్కువగా. ఇది ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా అండి? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను అస్సలు మర్చిపోదు. ఒకవేళ మరిచిపోయినా కూడా అంతకంటే అల్టిమేట్ ఒక పవర్ ఉంది మనల్ని కాపాడడానికి, దైవ శక్తి ఉంది అని మాత్రం మర్చిపోదు. సో ఇప్పుడు చెప్పండి, గాడ్ ఈస్ గ్రేట్ ఆర్ నాట్? సో వాక్యాలు మంచి 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 స్క్రిప్చర్స్ ఉన్నాయి దేవుడి గురించి. సో అవన్నీ మనం రిసీవ్ చేసుకోవాలి, అవన్నిటిని మనం తినేసేయాలి, మన లోపలికి ఇన్బిల్డ్ చేసుకోవాలి. నీకు కష్టం వచ్చినప్పుడు ఏం కాదులే, నా దేవుడు చూసుకుంటాడు. నీకు డిలే అవుతుందా? ఏం కాదు, నా దేవుడికి తెలియకుండా ఇది డిలే అవుతుందా? నాకు అది రాలేదు అంటే దేవుడు ఎందుకో, నాకేదో చెడు జరగబోతుంది అందుకే అది రాకుండా ఆపేశాడు. సో స్ట్రెస్ ఫ్రీ. సో ఐ విల్ బిహేవ్ లైక్ దట్ అండి. అంటే నీ వాక్యం వినడం కాదు, వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి, ఎప్పుడైనా యాక్షన్ లో పెట్టాలి, వాక్యంలో జీవించాలి. వాక్యానుసారంగా జీవించాలంటే ఇదే. సో కష్టం వచ్చింది, నాకు వచ్చినప్పుడు ఏం కాదు, నా దేవుడు చూసుకుంటాడు. ఆయనకు మించి తెలియదు, ఆయనకు తెలియకుండా వస్తుందా? ఏదో ఎందుకో ఇచ్చాడు, వచ్చింది. సో నేనేం తప్పు చేస్తే నేను మార్చుకుంటా, నాకేదో నేర్పించడానికి వచ్చింది అనుకుంటా. అంతేకాని దేవుడిని దూషణ చేయదు. దైవ దూషణ మహాపాపము. సో నువ్వు దేవుడికి ప్రార్థన చేయలేదా? ఈరోజు నువ్వు పాపం చేసింటే, దేవుణ్ణి నమ్మట్లేదా? పాపం చేసినట్టే. అందుకే మనము ప్రతిరోజు ఇలా విశ్వాసంలో నడవాలండి. ప్రతిరోజు విశ్వాసంలో నడవాలి. ఆ విశ్వాసం అనే ఆ ఆవరణంలోనే మనం ఉండాలి. సో అన్ని ఉన్న దేవుడి మీద విశ్వాసం కోల్పోవద్దు, అన్ని లేకపోయినా దేవుడి మీద విశ్వాసం కోల్పోవద్దు. ఆ స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ, మన తుది శ్వాస మన గొంతులో నుంచి ప్రాణం పోయేంత వరకు ఆ స్టెబిలిటీ ఉండాలి. దేవుడి మీద విశ్వాసాన్ని దేవుడి మీద. ఇలా డాక్టర్ అంటాడు, నువ్వు 1 hour లో చనిపోతావు. పోనీ ప్రభు, థ్యాంక్ యూ జీసస్, నన్ను ఈ భూలోకం నుంచి విడుదల కలిగిస్తున్నావు, ఈ బంధాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ బాధ్యతల నుంచి, ఈ బరువుల నుంచి, ఈ యొక్క బంధుత్వాల నుంచి విడుదల కలిగించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నావు. థ్యాంక్స్ జీసస్. సో షో దట్ యాటిట్యూడ్ టువర్డ్స్ టు గాడ్. అలాంటి యాటిట్యూడ్, అలానే పోవాలని కోరుకోవద్దు. నిండు వృద్ధాప్యం వచ్చి మనం ఇంకా 2 తరాలను చూసి అన్ని రకాలుగా ఆశీర్వదించి ఇంకా 10 మందికి మనము బోధించిన తర్వాత వెళ్ళాలని కోరుకోవాలి. సో ఆ కోరికను బట్టి, ఆశను బట్టి దేవుడు ఆయుష్నిస్తాడు. సో లుక్ ఎట్ దట్ మైండ్ సెట్.
గాడ్ మీద అలాంటి మైండ్ సెట్ ఉండాలి. జాబ్ నాకు ఒకసారి మా మేనేజర్ పిలిచి, టుడేస్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే, నీ జాబ్ ఈ రోజు అయిపోతుంది, వెళ్ళిపో అన్నాడు. నేను ఒకటే థ్యాంక్ యూ జీసస్ అన్నాను, ఒకటే మాట, థ్యాంక్ యూ జీసస్. నేను మళ్ళీ అడగలేదు, వాళ్ళని అడగలేదు. ఎందుకంటే నేను అడగలేదు మా మేనేజర్ని, ఎందుకు ఇలా పంపిస్తున్నారు, అలా పంపిస్తున్నారు అని నేను అడగలేదు. ఎందుకు ఇంత లాస్ట్ మూమెంట్ లో చెప్పారు, నాకు ముందెందుకు చెప్పలేదు, ఏమనలేదు. ఒక్కటే మాట మాట్లాడలేదు. దిస్ ఈస్ యువర్ ఫైనల్ డిసిషన్ అన్నాను. ఎస్, దిస్ ఈస్ మై ఫైనల్ డిసిషన్ అన్నారు. నేను ఒకటే అన్నాను, థ్యాంక్ యూ జీసస్ అన్నాను. ఎందుకంటే ఇక్కడికి పంపించిన వాడు నీవే, ఇక్కడ నువ్వు ముగించాలనుకున్నావు కాబట్టి ఇక్కడ ముగిస్తున్నాను, నువ్వు పంపించాలనుకున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను. నేను ఇదే చెప్పాను, నా దేవుడు ఇక్కడ ముగించాడు, నా దేవుడు ఇక్కడ నుంచి పంపించాలని అనుకున్నాడు కాబట్టి నేను వెళ్ళగలుగుతున్నాను. కానీ నన్ను తీసే శక్తి ఎవరికి లేదు. పైనుంచి ఆజ్ఞ వస్తేనే కానీ నన్ను తీసేసే శక్తి ఎవరికి లేదు. పైనుంచి ఆజ్ఞ వస్తేనే కానీ ఇక్కడ నుంచి నన్ను కదిలిపే శక్తి ఎవరికి లేదు. ఏ అపవాదికి లేదు, ఏ మనిషికి లేదు. నేను అక్కడి నుంచి వచ్చాను అంటే అది దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరం, దేవుడి యొక్క డిసిషన్. అక్కడి నుంచి రాగలిగాను, కదలగలిగాను అక్కడి నుంచి అంటే అది దేవుడి యొక్క దైవ నిర్ణయం అని చెప్పేసి థ్యాంక్ యూ జీసస్ చెప్పేసి వచ్చాను. తర్వాత నేను తర్వాత ప్రార్థించుకోవడం, ఉపవాసాలు ఉండడం, మళ్ళీ రావాల్సిన ఆశీర్వాదం కోసం ప్రయత్నించాను, స్ట్రగుల్ అయ్యాను. బట్ దేవుని ఎప్పుడు కూడా దూషించలేదు, దేవుని ఎప్పుడు కూడా విమర్శించలేదు. సో లుక్ ఎట్ దట్ ఫెయిత్. ఆ ఫెయిత్ లోకి మనం వెళ్ళాలి. ఇట్స్ ఓకే, నాకు అక్కడ ప్రమాదం, నిజంగా అక్కడ ప్రమాదం ఉంది, పాలిటిక్స్ ఎక్కువైపోయాయి, చుట్టూ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. సో ఆ పాలిటిక్స్ లో నుంచి దేవుడు లాగాడని నేను అనుకున్నాను. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి ఉంది. నిజంగా ఆ కంపెనీలో వర్క్ చేసిన రోజు నాకు సుఖం లేదు, సంతోషం లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. కానీ అందులో నుంచి దేవుడు తీసేశాడు. దాని నుంచి జాబ్ లేదనే కానీ అన్ని ఉన్నాయి. అప్పుడు జాబ్ ఉంది కానీ ఏది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఎప్పుడు కూడా భయము, బాధతో ఉండేది. సో అందులో నుంచి దేవుడు విడుదల కలిచాడు. సో దేవుడికే మహిమ కలగాలి. జస్ట్ ఐఎమ్ టెలింగ్ ద ఎగ్జాంపుల్, టెలింగ్ ద మై షేరింగ్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ నుంచి కదిలించాలనుకుంటే దేవుడు కదిలిస్తాడు, ఉంచాలనుకుంటే అంత దైవ నిర్ణయమే. గుర్తుపెట్టుకోండి, అంత దైవ నిర్ణయమే. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, నథింగ్ వరీ ఎనీథింగ్, జస్ట్ యూ షుడ్ సే థ్యాంక్స్ జీసస్. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా థ్యాంక్స్ చెప్పడం మాత్రం మరవకు. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా హృదయం మాత్రం యథార్థంగా ఉండడం మాత్రం మర్చిపోకు. సో గ్లోరీ టు గాడ్. విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, అయ్యా మాలో ఉన్న ఫెయిత్ ని ఇంక్రీజ్ చేసాం. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని మాకు కల్లారా చూపిస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఈ వాక్యాలన్నీ కూడా మేము విని మర్చిపోకుండా ఈ వాక్యానుసారంగా బ్రతికే కృపను మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.